Talks. And it's me, Sandhya. It's me, Sakir. It's me, Soumi. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేబీ ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాము. చూస్తున్నారు కదా ఈరోజు మా ఇంటికి ఏమొచ్చిందో. యూట్యూబ్ నుంచి వచ్చేసింది మన సిల్వర్ ప్లే బటన్. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నామండి దీనికోసం. మనకి 100K అయిన తర్వాత యూట్యూబ్ ఇచ్చే మొమెంటో లాంటిది అనమాట ఇది. మనకి సిల్వర్ ప్లే బటన్ వచ్చింది. మన మామ్ అండ్ మీ టాక్స్ యూట్యూబ్ ఛానల్కి 1 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత మనం ఈ సిల్వర్ ప్లే బటన్కి అప్లై చేసుకున్నాం అనమాట. నాకు యాక్చువల్గా తెలియదు ఇది అప్లై చేసుకుంటేనే వస్తుంది అని చెప్పి. సో నేను ఇంకా వస్తుంది అని వెయిట్ చేస్తున్నాం అనమాట. తర్వాత కొన్ని రోజులకి తెలిసింది ఓకే మనం ఫస్ట్ అప్లై చేసుకోవాలి, ఆ తర్వాత వాళ్ళు చెక్ చేసి అది కరెక్ట్ అయితే దెన్ వాళ్ళు పోస్ట్ చేస్తారు అన్న విషయం తెలిసింది. సో కొంచెం లేట్గా అప్లై చేశాను అనమాట. ఈ విషయం ఏదో ముందే తెలుసుంటే ఫస్టే అప్లై చేసేదాన్ని. సో అప్లై చేశాను అండ్ మనకి ఈరోజు వచ్చేసింది సిల్వర్ ప్లే బటన్. సో దీన్ని ఈగర్గా ఎప్పుడెప్పుడు ఓపెన్ చేసి చూద్దామా అని ఉంది. ఇంతవరకు ఓపెన్ చేయలేదు. వీళ్ళిద్దరు కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు అండ్ కింద నుంచి కూడా ఏదో పల్లకి మోసుకొస్తున్నట్లుగా దీన్ని చాలా ఎక్సైటెడ్గా తీసుకొచ్చారు. బట్ మీ అందరికీ కూడా ఇది షూట్ చేసి ఈ హ్యాపీనెస్ని మీతో కూడా పంచుకోవాలి అని చెప్పి ఇది షూట్ చేస్తున్నాం అనమాట. సో మనం ఇప్పుడు మన సిల్వర్ ప్లే బటన్ని ఓపెన్ చేసేద్దామా? చలో. నేను నన్ను ఓపెన్ చేయనట్లేదండి, వీళ్ళిద్దరూ ఓపెన్ చేస్తారంట. సరే పండగ చేసుకోండి నేను అన్నాను. సో హీ వి గో. ఓకే కట్ చేయడం రెడీయా? చలో కట్ చేద్దాం. వెయిట్. ఓకే సో ఫస్ట్ మనకి ఏం వచ్చింది? కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ సబ్స్క్రైబర్ milestone. We are honored to take part in recognizing your achievement and want to experience to be exceptional. This award was inspected and packaged with great care by Rick. If your award was damaged during shipping or if you have any questions, please contact us at youtubecreator@societyawards.com. సో మనకి ఇది ఒక అప్రిసియేషన్ కార్డ్ అనుకోండి, ఇలాంటిది ఒకటి చిన్నది పెట్టారు. అండ్ ఇన్ కేస్ షిప్పింగ్లో ఏమైనా డ్యామేజ్ అయితే వీళ్ళని మళ్ళీ కాంటాక్ట్ చేయమని చెప్పారు. సో ఫస్ట్ అయితే ఇది ఉంది. దెన్ దీనికి ఒక స్పాంజ్ ప్యాక్ సేఫ్టీ కోసం. అండ్ దెన్ వెయిట్ దేర్ ఇస్ అ లెటర్ ఫ్రమ్ యూట్యూబ్. సో ముందైతే చదువుదాం. Some 1 lakh subscribers, just how far have you come? And it's why today we are so excited to celebrate your special YouTube journey with you. Not only have you brought a unique voice and style to the world, you have also created valuable connections and built a community along the way. In that spirit, YouTube is proud to present you with the Silver Creator Award, which celebrates your hard work and incredible achievement. Congratulations on this amazing milestone, just one of many that we hope will follow in the future. After all, these are countless others out there who have yet to discover your passion and dedication. Whether they come to your channel to learn something new or just for a laugh, a whole new audience is waiting for you to inspire them, just as your growing community continues to inspire you. We can't wait to see what you do next and we'll be with you every step of the way. Yours sincerely, Susan, CEO of YouTube. So YouTube నుంచి మనకు ఒక లెటర్ కూడా వచ్చింది. Then here comes the play button. Super silver, pure silver. కాదు నానా. So this is the silver play button. దీనిపైన మీరు చూడొచ్చు. Presented to Mom and Me Talks for passing 1 lakh subscribers. YouTube. So this is our silver play button. So ఇంకొక కార్డ్ ఏదో ఉంది. Recognize your team. Share the recognition by allowing your team to purchase a specialized creator award to purchase. Okay, this is something. ఇంకొక ఒకవేళ టీమ్కి అయితే కనుక దిస్ వన్ అనమాట. సో లెట్స్ ఓపెన్ ద కవర్. ముట్టుకోకుండా ఎట్లా ఓపెన్ చేయాలరా? ఓకే వెయిట్. ఫస్ట్ 1 2 3 అన్నాక ముట్టుకుందాం. మరి ఎట్లా పట్టుకోను? గాలి ఉంటుంది. 3 2 1. వావ్
గ్లాస్ ఇందులో నా ఫేస్ చూసుకోవచ్చు. సో ఇది మన యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్. నేను చూపిస్తారా? సో నాకన్నా ఎక్సైటెడ్గా వీళ్ళిద్దరు ఉన్నారు. సో ఇది మన సిల్వర్ ప్లే బటన్. అండ్ దీనికి బ్యాక్ సైడ్ ఇట్లా 2 holes కూడా ఇచ్చారు సో దట్ మనం వాల్కి హ్యాంగ్ చేసుకునేలాగా. ఓ ఐ కెన్ సీ మై ఫేస్. హలో. సో ఫైనల్గా మన సిల్వర్ ప్లే బటన్ వచ్చేసింది. అండ్ హియర్ ఇట్ ఈస్ అండ్ ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. అండ్ దీని లుక్ ఎలా ఉన్నా ఇది ఇచ్చిన హ్యాపీనెస్ మాత్రం అసలు వెలకట్టలేనిది. ఈ సిల్వర్ ప్లే బటన్ ఎంతో అమూల్యమైనది అండ్ వెలకట్టలేనిదండి. ఎందుకు అంటే దీని వెనక 1,00,000 మంది యొక్క ఆదరణ, ప్రేమ అన్నీ ఉన్నాయి. సో మీరందరూ మా పైన చూపించిన ఆశీర్వాదంగా, మీ నుంచి వచ్చిన లవ్ అండ్ బ్లెస్సింగ్స్గా మేము దీన్ని భావిస్తున్నామండి. సో దిస్ ఈజ్ వెరీ ప్రెషియస్ టు అస్. యాక్చువల్గా సిల్వర్ ప్లే బటన్ వచ్చినప్పుడు నేను సిల్వర్ ప్లే బటన్ లాగా కేక్ రెడీ చేద్దాం అనుకున్నానండి. బట్ ఇది నేను అనుకున్న దానికన్నా ఇంకా చాలా త్వరగా వచ్చింది. ఎందుకంటే అప్లై చేసినప్పుడు వాళ్ళు 3 to 4 weeks అని రాశారనమాట. అయితే చాలా టైం ఉంది, తాయితీగా చేసుకుందాం అని అనుకున్నాను. తీరా చూస్తే అది 1 weekలోనే వచ్చేసింది నాకు. సో నేను కేక్ అయితే చేయలేదు ప్రస్తుతానికి. బట్ ఇట్స్ ఓకే, మనకి ఇంకా చాలా ఉన్నాయి కదా, మనం ఫ్యూచర్లో ఇంకా బోల్డ్ అని కేకులు చేసుకోవాలి కదా సాకేత్ సోమే. కరెంట్ తర్వాత కూడా చేసుకోవచ్చు దీని గురించి కేక్. సో మళ్ళీ తర్వాత మన సూపర్ కేక్ ఒకటి చేసుకొని మళ్ళీ ఒకసారి సెలబ్రేట్ చేసుకుందాం డెఫినెట్గా. సో ఫైనల్గా మనకి సిల్వర్ ప్లే బటన్ వచ్చేసింది కాబట్టి ఒకవేళ ఇన్ కేస్ మీరు ఎవరైనా మా ప్రీవియస్ వీడియోస్ ఏమన్నా మిస్ అయి ఉంటే కనుక అవన్నీ కూడా ఒకసారి చూసేయండి. మా ఫస్ట్లోని వీడియోస్ కూడా అన్నీ చాలా చాలా బాగుంటాయి. మాకు బాగా నచ్చే ఫస్ట్ నుంచి కూడా ఒక డెడికేషన్ తోటి మేము వీడియోస్ పెట్టడం జరిగింది. సో ఫస్ట్లోని వీడియోస్ కూడా ఒకసారి చూడడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు టైం దొరికినప్పుడు కొంచెం టైం స్పేర్ చేసి మా మొదట్లో మేము ఫస్ట్లో మానిటైజ్ అవి కాకుండా ముందు అప్లోడ్ చేసిన వీడియోస్ కూడా ఒకసారి చూసి మన మామ్ అండ్ మీ టాక్స్ యూట్యూబ్ ఛానల్కి సిల్వర్ ప్లే బటన్ వచ్చిన సందర్భంలో అసలు మన మామ్ అండ్ మీ టాక్స్ యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేసి కూడా ఇవాళ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. అసలు ఛానల్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన రావడానికి మెయిన్ రీజన్ నా జాబ్. మీరు నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసినట్టయితే మీకు ఆల్రెడీ తెలుసు, నాకు ట్విన్స్ అని ఎప్పుడైతే నేను కన్సీవ్ అయ్యానో వెంటనే నేను నా జాబ్కి రిజైన్ చేశాను. అప్పటి వరకు నేను బీటెక్ ఫినిష్ చేసి ఐటీలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను. సో పిల్లలిద్దరూ ట్విన్స్ అని కన్సీవ్ అయిన వెంటనే నేను నా జాబ్కి రిజైన్ చేశాను. ఎందుకంటే పిల్లలు మెయిన్, వాళ్ళని హెల్దీగా కనాలి అనేది పిల్లల్ని మెయిన్ జాబ్గా తీసుకొని నా జాబ్ రిజైన్ చేసి, అప్పుడు రిజైన్ చేసిన నేను ఇప్పటి వరకు కూడా అదే రెస్పాన్సిబిలిటీని అదే మెయిన్ జాబ్గా తీసుకొని కంటిన్యూ చేస్తూ వచ్చాను. బట్ ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఆలోచన వస్తుంది, ఇంత చదువుకొని బీటెక్ చదువుకొని నేను ఐటీలో .NET ప్రోగ్రామర్గా చేసేదాన్ని. సో .NEట్లో సాఫ్ట్వేర్ స్కిల్స్ అవన్నీ ఉన్నాయి అండ్ ఎటువంటి జాబ్ చేయట్లేదు, ఇప్పుడు ఇంటికే పరిమితం అయిపోయామా అన్న ఆలోచన వచ్చినప్పుడు కొంచెం మనకు కూడా కొంచెం డిప్రెసింగ్గా అనిపిస్తుంది. ఇలాంటి ఆలోచనలు అందరికీ వస్తాయి. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతున్నారు అండ్ మార్నింగ్ వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ ఈవినింగ్ రావడం, ఇలా అంతా ఒక స్కెడ్యూల్లో ఒక టైం ప్రకారం అంతా జరిగిపోతూ ఉంది. మళ్ళీ జాబ్ చేయాలా, అసలు ఇంతేనా అని అనుకున్నప్పుడు మా ఇంట్లో మా మదర్, మా బాబాయ్ వీళ్ళందరూ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు కదా అని ఐడియా ఇచ్చారు. సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని అనుకోగానే దీంట్లో ఎలాంటి కంటెంట్ పెట్టాలి అన్నది మెయిన్ పాయింట్ అని ఆలోచించామన్నమాట. సో నన్ను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయమన్నప్పుడు నేను మమ్మీని కూడా అన్నాను అనమాట, మమ్మీ నువ్వు కూడా జాయిన్ అవ్వు, మన ఇద్దరం కలిసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాము అని. అయితే మమ్మీ అన్నారన్నమాట, ఇంత ఏజ్ వచ్చాక నేను వీడియోస్ చేస్తే ఎవరు చూస్తారు, పెద్దవాళ్ళయ్యి, మీరంటే పిల్లలు కాబట్టి మిమ్మల్ని చూస్తారు, మమ్మల్ని ఎవరు చూస్తారు అలానని అన్నారన్నమాట. అయితే మేము అప్పుడు అన్నాం అన్నమాట, మమ్మీ మీ లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది, ఇది దీని నుంచి ఏం ఎక్స్పెక్టేషన్స్ వద్దు, జస్ట్ ఇది ఒక డిజిటల్ లైబ్రరీ లాగా మనం మెయింటైన్ చేసుకుందాం, ఇది మన లైఫ్ స్టైల్ అన్నది నెక్స్ట్ జనరేషన్స్కి మనం ఎలా ఉన్నామో అన్నది చూపించడానికన్నా పనికొస్తుంది. ఇదివరకు ఫొటోస్ అవి క్లిక్ చేసుకునే వాళ్ళం, ఇదివరకు మనకి డిజిటల్ కెమెరాస్ ఇవన్నీ రాకముందు ఫిజికల్గా ఫొటోస్ చూసుకునేవాళ్ళం. బట్ ఆ ఫొటోస్ అన్నీ ఇప్పుడు చాలా మటుకు పాడైపోయి కొన్ని చదలు పట్టేసి అలా కూడా అయిపోయినాయి అనమాట. సో మనకి ఫిజికల్గా ఒక ఫోటోని స్టోర్ చేయాలంటే కొన్ని ఏళ్ల తర్వాత అది చాలా డిఫికల్ట్ అయిపోతుంది. సో డిజిటల్ లైబ్రరీలో ఏంటంటే ఫర్ ఇయర్స్, ఫర్ ఎవర్ అది అలా ఉండిపోతుంది. సో నెక్స్ట్ మనం ఎప్పుడైనా అప్పట్లో మనం ఎలా చేసామన్నది చూసుకోవడానికన్నా మనకి ఇది ఒక డిజిటల్ లైబ్రరీ లాగా మెయింటైన్ చేయడానికి, మన లైఫ్ స్టైల్ని అన్నీ మనం స్టోర్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుందంటే అన్నీ బాగా కనెక్ట్ అయిందండి. సో ఓకే, ఇది డిజిటల్ లైబ్రరీ లాగా మనం సేవ్ చేసుకుందాము అని అనుకున్నాం అనమాట. సో నేను అప్పుడు ఫస్ట్లో చెప్పాను అనమాట, ఇన్కేస్ నీకు వీడియోస్ చేయడం అంతలా కుదరకపోతే 2 రోజులకోసారో 3 రోజులకోసారో లేదు వారానికి ఒక వీడియో అన్న అలాగా చేసి పెట్టు.
సో ఇద్దరం అలా చేద్దాము అని అనుకున్నాము. సో టు బిగిన్ విత్ మన లైఫ్ స్టైల్ కానీ మనకి యూస్ఫుల్గా మనకి మంచిగా అనిపించిన వీడియోస్ కానీ చుట్టూ మనకి ఏదైతే నచ్చిందో అలాంటి వీడియోసే షేర్ చేద్దాము. కొంచెం పాజిటివిటీని హ్యాపీనెస్ని ఇవన్నీ షేర్ చేసే విధంగా ఉంటే మన వీడియోస్ బాగుంటుంది అన్న ఉద్దేశంలోకి వచ్చాం అనమాట. సో ఛానల్కి పేరు ఏం పెట్టాలి అన్న దాని గురించి బాగా ఆలోచించాం. సో మేమిద్దరం కలిపి మామ్ అండ్ మీ అంటే మమ్మీ అండ్ నేను కలిపి డ్యూయో లాగా ఈ ఛానల్ని స్టార్ట్ చేద్దామని అనుకున్నాము. సో ఇలా అనుకున్నప్పుడు ఏం పెట్టాలి పేరు అని అనుకున్నప్పుడు సరే మామ్ అండ్ మీ మేమిద్దరం అండ్ టాక్స్ అంటే మా మాటలు మా ముచ్చట్లు మా లైఫ్ స్టైల్. సో ఇలా పేరు డిసైడ్ చేసుకున్నాం అనమాట. మేమిద్దరం పెడుతున్నాము కాబట్టి మామ్ అండ్ మీ టాక్స్ అన్న నేమ్ అనుకున్నాము. అప్పుడు కరెక్ట్గా లాక్డౌన్ పీరియడ్ నడుస్తుంది అనమాట. లాస్ట్ ఇయర్ May 24th మా ఛానల్ స్టార్ట్ చేశాము. బట్ దానికన్నా ముందు ఒక 2 months ముందు నుంచి అసలు ఎడిటింగ్ ఎలా చేయాలి, వీడియోస్ ఎలా షూట్ చేయాలి ఇవన్నీ కూడా మేము ప్రాక్టీస్ చేసుకున్నాం. ఫ్రమ్ Day 1 నుంచి కూడా నా వీడియోస్ అన్ని నేనే షూట్ చేసుకున్నా, మమ్మీ వీడియోస్ అన్ని మమ్మీయే షూట్ చేసుకుంది. థంబ్నెయిల్ మేకింగ్ దగ్గర నుంచి ఎడిటింగ్ వరకు ప్రతిదీ అన్నీ కూడా మమ్మీయే చేసుకుంటుంది, నేనే చేసుకుంటా అనమాట. May 24th పోస్ట్ ఫస్ట్ వీడియో మాది పోస్ట్ చేసాం అనమాట. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా టిల్ డేట్ ఒక్కరోజు కూడా వీడియో మిస్ చేయకుండా ఎవ్రీ డే ఒక వీడియో పోస్ట్ చేసుకుంటూ వచ్చాము. అసలు 4 రోజులకు ఒకసారి 1 week ఒకసారి అన్నా వీడియో పోస్ట్ చేయి నీకు ఎలా వీలైతే అలాగా అని సజెస్ట్ చేసిన మేము మమ్మీకి ఇప్పుడు మమ్మీ ఎవ్రీ డే 2 వీడియోస్ చేస్తోంది. సో అంత ఎనర్జీ అంత ఇంట్రెస్ట్ దీనికి అంతటికీ కారణం మీరు. సో మీరు ఇచ్చిన సపోర్ట్ అండ్ లవ్ ఇదంతా కూడా చాలా ఒక చెప్పలేనంత ఎనర్జీని ఇస్తుంది అనమాట. సో ఇవాళ ఈ సిల్వర్ ప్లే బటన్ వచ్చింది మాకు అని అంటే దీనికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే మీ అందరూ చూపించిన లవ్ అండ్ సపోర్ట్ వల్ల ఈ మైల్ స్టోన్ అనేది మాకు ఈరోజు అచీవ్ అయింది. సో మా వీడియోస్ అన్నిట్లో మీరు చూసినట్లయితే ఎక్కువ ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే లైఫ్ స్టైల్ కానీ ఏదైనా ఐడియాస్ కానీ ఇలాంటివి ఎక్కువ షేర్ చేయడానికి మేము ప్రయత్నిస్తూ ఉన్నాము. సో మా వీడియోస్ అన్నీ కూడా మీరు చాలా బాగా ఆదరించారు. మీకు అందరికీ నచ్చుతున్నాయని మీ కమెంట్స్ అన్నీ చదువుకున్నప్పుడు మాకు అది 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుంది అనమాట. సో ఆ బలంతోనే మేము ఇంకా మంచి వీడియోస్ ఇంకా ఇన్ఫర్మేటివ్ అండ్ మీకు చాలా యూస్ఫుల్గా ఉండేలాగా మీకు ఇంకా ఫీల్ గుడ్ ఉండేలాగా మా వీడియోస్ చూసి మీరు ఇంకొంచెం ప్లెజెంట్గా హ్యాపీగా ఫీల్ అయ్యి కొంచెం పాజిటివిటీని స్ప్రెడ్ చేసే విధంగా ఉండేలాగా మా వీడియోస్ని ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాము. అండ్ ఈ మైల్ స్టోన్తో ఇంకొంచెం రెస్పాన్సిబిలిటీ మా పైన ఇంకా పెరిగింది అని మేము అనుకుంటున్నాము. సో ఇంకా మంచి వీడియోస్ని మీకు ప్రజెంట్ చేయడానికి మేము ప్రయత్నిస్తాము. అండ్ మీ అందరికీ బిగ్ 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 థ్యాంక్ యూ. ఎన్ని థ్యాంక్స్ చెప్పినా మీకు చాలా తక్కువే. సో ఈ హ్యాపీనెస్లో ఈ మూమెంట్లో మీ అందరినీ థ్యాంక్ చేయడం నా రెస్పాన్సిబిలిటీగా మేము ఫీల్ అవుతున్నాము. సో అందుకే ఈ వీడియో షూట్ చేసి ఈ వీడియో ముఖంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి మన వీడియోస్ అందరికీ టైం స్పెండ్ చేసి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా చాలా థ్యాంక్స్ అండి. అండ్ మీ లవ్ అండ్ సపోర్ట్ అలాగే ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.